them. There's some great actors from Pawan Kalyan to Rajni sir to, so many people are doing such great work, to Mammootty sir. They all do. అదిరిపోయింది. కాటం రాయుడు గురించి మాట్లాడతావా ఇంకా? పవన్ కళ్యాణ్ ఇస్ ఎ పవర్ అంతే. అంటే సౌత్ ఇండియాలో అంటే రజనీకాంత్ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారే అంతే. ఇంకా act with Pawan Kalyan, and what kind of story will you choose if you get a chance to act with him? Well, there is no reason. I just love his films, and he's a superstar, and of course Pawan. Okay. True Gentleman. This was my second movie which I did with him, and my notions about film industry were pretty wrong, okay? But this guy actually proved that no, this is a very good industry, and he was such a big star. He was like superstar of Telugu, and I was just a newcomer. And he always used to give first preference to me. Everything used to be like, okay, you do this first, you do that first. True Gentleman always talked about his profession, only professional talks, nothing extra. Like, I was completely in love with him. I mean, he was one guy, I used to look up to him, and I used to be like, wow, why can't everybody be like him? So he's awesome and amazing. Then you won't appreciate him, Milya. He's a great human. He's a very good guy. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్ సీన్ లో మిషన్ చేసి నువ్వే కదా నాయుడు గారికి ఉండేవి, ఆయన నాతో మాట్లాడ్డావు. అని చెప్పి టక్క డైలాగులు చెప్పి చేసిన పర్ఫార్మెన్స్, చెయ్యి పట్టుకుని ఆయన ముద్దు పెట్టుకుంటే బాడీలో వచ్చిందంటే తట్టుకోలేకపోయాను. పవన్ కళ్యాణ్ ఐస్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారితో కూడా వర్క్ చేశారు. సో ఆయనతో జరిగిన ఎక్స్పీరియన్స్, ఆయన గురించి మీరేం చెప్తారు? ఆయన చాలా మంచి మనిషి అండి. నేను చూసి ఆయనతో మాట్లాడింది ఎంత పేరుంది ఇంత ఇది ఉంది అదేమి ఆయనలో కనిపించదు. ఆయన మామూలుగా బిహేవ్ చేసేప్పుడు మా అందరితో కలిసి ఆయన భోంచేస్తారు. ఆయనకి ఈ యానిమల్స్ కానీ ఇవి కానీ అన్నిటి పట్ల విపరీతమైన ప్రేమ. ఎందుకంటే ఆయన బాగా చదువుకున్నారు, అర్థం చేసుకున్నాడు. అక్కడ లైట్ మ్యాన్ పరిస్థితి అర్థం చేసుకోగలడు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ పరిస్థితి, నాలాంటి స్టేజ్ ఉన్న ఆర్టిస్ట్ పరిస్థితి, ఇవన్నీ అర్థం చేసుకుని అందరిలోనే ఇందాక అందరినీ అలా గొప్పగానే ఆయన చూసే మెంటాలిటీ అని నాకు అర్థమైంది. నేను ఆయనతో అది సర్దార్ గబ్బర్ సింగ్ చేసినప్పుడు ఒకళ్ళ గురించి అభిప్రాయాలు చెప్పకూడదని అంటారు. అంటే ఒపీనియన్, ఎందుకంటే అందరిలోనే ఆత్మీయం ఉంది అన్నప్పుడు అభిప్రాయం ఇవ్వడానికి ఏమీ లేదు. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఆయన చాలా వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. ఆయన జాలి, ప్రేమ, కరుణ ఎన్నాటితో కూడుకున్న మనిషిగా నాకు అర్థమయ్యారు.